హే హాయ్ గైస్, వెల్కమ్ టు తోట రాము టెక్ ఆఫీషియల్. ఏదైతే ముందుగా మీరు డెమో చూశారు కదా, మనం అలా ఎడిట్ చేసుకోవాలంటే మీకు ఎలైట్ మోషన్ యాప్ అనేది కావాలి. మీకు కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందైతే మనం ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా ఉంటుంది. ముందైతే చూడండి ఫ్రెండ్స్, నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ అనేది మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. బీట్ మార్క్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ నా లోగో ఉంటుంది. నా లోగో మీద ఇలా టచ్ చేస్తే ఇక్కడ పైన డిలీట్ ఆప్షన్ వస్తుంది. డిలీట్ మీద క్లిక్ చేస్తే మీ లోగో కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లిరిక్స్ ఉంటాయి, మీకు బ్యాక్గ్రౌండ్ పిఎన్జేసి ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎగ్జాక్ట్గా చూడండి 3.15 మిల్లీ సెకండ్ల దగ్గర నుండి మనం ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి చూడండి, ముందైతే ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి ఇలా 2 ఫింగర్స్తో కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ అనేది కట్ చేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి, నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి ఇలా కరెక్ట్గా సెంటర్కి అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వచ్చేసి మిగతా పార్ట్ అనేది కట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ యాడ్ చేశాక నేను వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా మనం అన్ని ఫొటోస్ యాడ్ చేశాక ఇప్పుడు పూర్తిగా బ్యాక్ వెళ్దాం. మీకు డిస్క్రిప్షన్లో సేక్ ఎఫెక్ట్ ఇచ్చానన్నాను కదా, ముందైతే సేక్ ఎఫెక్ట్ అనేది మనం ఓపెన్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు 3 ఇమేజెస్ ఇచ్చాను. 3 ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ అప్లై చేశాను అనమాట. ప్లస్ మీకు ఇక్కడ సీసీ ఎఫెక్ట్ కూడా ఇక్కడ యాడ్ చేశాను. ఇక్కడ 5 లేయర్స్ అనమాట. చూడండి, ఇక్కడ ఈ సింపుల్గా ఇక్కడ మీకు 5 ఉంటాయి. దీన్ని యాడ్ చేయాలనేది నేను లాస్ట్లో మీకు చెప్తాను. ఇప్పుడైతే ముందైతే ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి, అంటే ఫస్ట్ ఎఫెక్ట్ మీద ఇలా ట్యాప్ చేసి ఇక్కడ చూడండి ఎఫెక్ట్ మీద టచ్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేసేయండి. ఇప్పుడు చేసాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ముందైతే ఎక్కడైతే మనకి ఫోటో స్టార్ట్ అయ్యాయో అక్కడి వరకు వచ్చేద్దాం. కరెక్ట్గా 3.15 మిల్లీ సెకండ్ల దగ్గర ఉన్న ఫోటోకి ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అనేది ఇచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి మళ్ళీ మీకు ఇంకొకటి డబల్ బీట్ మార్క్ అనేది ఉంటుంది. ఎక్కడైతే డబల్ బీట్ మార్క్ ఉన్న ఫోటో ఉంటుందో దానికి కూడా ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై అనేది చేయాలి. మళ్ళీ మీకు చివరి ఎండింగ్లో ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటోకి కూడా మనం ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అనేది ఇవ్వాలి అంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అనేది కంప్లీట్గా ఇచ్చేసాము. ఇప్పుడు పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ అనమాట. అంటే ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మీకు చూడండి ఫస్ట్ ఎక్కడైతే మనం ఫస్ట్ ఎఫెక్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఫోటో ఉంటుందో అంటే 4.6 మిల్లీ సెకండ్ల దగ్గర ఉన్న ఫోటోకి సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై అనేది చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ ఇచ్చాక మళ్ళీ ఎగ్జాక్ట్గా మళ్ళీ 6.23 మిల్లీ సెకండ్ల దగ్గర ఒక ఫోటోకి అనేది సెకండ్ ఎఫెక్ట్ అనేది అప్లై అనేది చేయాలన్నమాట. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, మీకు యాజ్ టీజ్గా మళ్ళీ ఇక్కడ 9.8 మిల్లీ సెకండ్ల దగ్గర ఉన్న ఫోటో కూడా ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది అప్లై అనేది చేయాలన్నమాట. మళ్ళీ ఎగ్జాక్ట్గా చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఎగ్జాక్ట్గా మీకు 12.6 దగ్గర ఉన్న ఫోటో ఉంది కదా, ఇక్కడ ఉన్న ఫోటోకి ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై అనేది చేయాలి అనమాట. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఎగ్జాక్ట్గా మీరు 14.23 మిల్లీ సెకండ్ల దగ్గర ఉన్న ఫోటో కూడా ఇదే ఎఫెక్ట్ సెకండ్ ఎఫెక్ట్ అనమాట. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే కరెక్ట్గా 17.4 మిల్లీ సెకండ్ల దగ్గర ఉన్న ఫోటో కూడా ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది మీరు అప్లై అనేది చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మళ్ళీ ఎగ్జాక్ట్గా మళ్ళీ 19.23 మిల్లీ సెకండ్ల దగ్గర ఉన్న ఫోటో కూడా ఈ సెకండ్ ఎఫెక్ట్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇప్పుడు ఈ సెకండ్ ఎఫెక్ట్ కూడా మనం కంప్లీట్ అనేది చేసాం. మళ్ళీ ఇప్పుడు పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, మీకైతే టైమింగ్తో సహా చెప్పాను, మీరు ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మూడో ఎఫెక్ట్ అనమాట. అంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. ఇప్పుడు మీకు సింపుల్గా ఉంటుంది మూడో ఎఫెక్ట్ అనేది. ఇప్పుడు ఎక్కడైతే మనం వదిలేసిన ఫొటోస్ ఉంటాయో వాటన్నిటికీ కూడా
ఈ మూడో ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. అప్లై చేయాలంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఎక్కడైతే వదిలేసామో వాటన్నిటికీ కూడా ఎండ్ వరకు ఈ థర్డ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయండి. సింపుల్గా ఉంటుంది. మీకు ఒక సెకండ్ ఎఫెక్ట్ మాత్రం మీరు కరెక్ట్గా వీడియో ఎండ్ వరకు చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది. వీడియో మాత్రం స్కిప్ చేస్తే మాత్రం ఎలాంటిది కూడా మీకు అర్థం కాదు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు చూశారు కదా, నేను ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అనేది నేను అప్లై అనేది చేశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడేం చేస్తారంటే మీరు సింపుల్గా ఇప్పుడు పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు సీసీ ఎఫెక్ట్ యాడ్ చేయాలని చెప్పాను కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఐకాన్ సింబల్స్ ఎక్కడైతే కనపడుతున్నాయో చూడండి, ఫస్ట్ నుండి 5 వరకు కూడా ఈ సీసీ ఎఫెక్ట్ అనమాట. ఇలా వీటిని ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు టిక్ మార్క్ అనేది వచ్చేస్తుంది. వచ్చాక ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి కాపీ 5 లేయర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా 0.4 మిల్లీ సెకండ్ల దగ్గరకు వచ్చేసి ఇక్కడ లేయర్ సింబల్ మీద క్లిక్ చేసి ఫస్ట్ 5 లేయర్స్ మీద టచ్ చేయండి. టచ్ చేయగానే చూడండి ఇక్కడ మనకి సింపుల్గా ఇక్కడ యాడ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే బీట్ మార్క్ ఎండ్ వరకు రండి. బీట్ మార్క్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు ఎండ్ వరకు వచ్చేసి ఏం చేస్తారంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్లో అదే ఐకాన్ సింబల్ ఉందిగా సీసీ ఎఫెక్ట్, వీటి మీద ఇలా టచ్ చేసి పట్టుకోండి. పట్టుకున్నాక ఏం చేస్తారంటే ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్లో మనకి కటింగ్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మిగతా ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ అయిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఇప్పుడు చూడండి ఎఫెక్ట్లు సీసీ ఎఫెక్ట్ అన్నీ కూడా మనం ఇక్కడ సింపుల్గా యాడ్ చేసాము. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు సింపుల్గా మీరు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోట రాము.